కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్ల నిరంకుశ పాలనను ప్రజలు మర్చిపోరని అన్నారు. బీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న మహేష్ గౌడ్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ దే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. కుటుంబ తగాదాలను పరిష్కరించుకోలేని కేటీఆర్ కాంగ్రెస్ పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కవిత మాటలకు కేటీఆర్ జవాబు చెప్పాలని అన్నారు. వారు పాపం ఏమనుకుంటారంటే 10 ఏళ్ల నిరంకుశ పాలనని ప్రజలు మర్చిపోయారనుకుంటా ఉన్నారు. కేటీఆర్ గారు ఇంకెవరు మర్చిపోలే. మీరు 10 ఏళ్ళు నడిపినటువంటి అరాచక పాలన, మీరు 10 ఏళ్ళు చేసినటువంటి భూదోపిడీ, ఆర్థిక దోపిడీ, 10 ఏళ్ళు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఏలిన తీరు, పాత జమీందార్ వ్యవస్థను కూడా తలంపు చెత్తే విధంగా ఏలిన తీరును కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోలే. మరి విచ్చలవిడిగా పాలన చేశారు కాబట్టి అసెంబ్లీలో ఓడించినారు, పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చినారు. రేపు జూబ్లీహిల్స్ కూడా అదే 0 రాబోతా ఉంది. మీకు ఆరోపణలు చేసేటప్పుడు కూడా కొంత పస ఉండే ఆరోపణలు చేస్తే మేము కూడా జవాబు చెప్తాం. పసలేని ఆరోపణలు విమర్శ చేయాలని కొన్ని చేయడం తప్ప ఎక్కడ నాకు పస కనబట్లే. కేటీఆర్ గారి మాట్లాడే తీరులో వారు చేసిన పాలన ప్రజలు ఇంకా మర్చిపోలే, ఇంకా మధ్యలో మెదులుతూ ఉంది. మిమ్మల్ని మళ్ళీ ప్రజలు ఆదరిస్తారనుకుంటే అది పొరపాటు. తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు, తెలివైన వారు. 10 ఏళ్ల పాలన చూసినారు, నెమరేసుకున్నారు, ఇంకా మధ్యలో మెదులుతూ ఉంది. కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారనుకుంటే అది కల్లా అనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కుటుంబంలో ఉన్న తగాదాలు తేల్చుకునే స్థితిలో ఉన్నటువంటి కేటీఆర్ వారు